వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను గణన గురించి మనము అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరిగింది మిత్రులారా. అయితే మిత్రులారా, ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఇది అవసరం కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూసి మీరు అవగాహన చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మిత్రులారా, 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే క్రమంలో ఇక్కడ 2 పద్ధతులైతే ఉన్నాయి మిత్రులారా. అంటే గత సంవత్సరం నుంచి ఐటీ శాఖ మనకి 2 పద్ధతులను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2 పద్ధతుల్లో ఆప్షన్ అన్నమాట. ఏ పద్ధతినైనా కూడా మనం ఎంచుకోవచ్చు. ఏ పద్ధతిలో మనకి ట్యాక్స్ తగ్గుతుందో అవగాహన చేసుకొని ఆ పద్ధతిలో మనం రిటర్న్స్‌ని దాఖలు చేయవచ్చు మిత్రులారా. అయితే ఇప్పుడు పాత పద్ధతిలో, కొత్త పద్ధతిలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం గనక గమనించినట్లయితే ఫస్టు పాత పద్ధతి గురించి తెలుసుకుందాం మిత్రులారా. పాత పద్ధతిలో 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పురుషులకి 2,50,000 వరకు ఎటువంటి పన్ను లేదు. 2,50,000 ఒక్క రూపాయి నుంచి 5 లక్షల వరకు 5% పన్ను. అదేవిధంగా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20% పన్ను. 10 లక్షల పైన గనక ఉన్నట్లయితే 30% పన్ను మిత్రులారా. అదేవిధంగా 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకైతే 2,50,000 వరకు పన్ను లేదు. 2,50,000 ఒక్క రూపాయి నుంచి 5 లక్షల వరకు 5% పన్ను. 5 లక్షలు దాటి 10 లక్షల వరకు 20%, 10 లక్షల పైన 30% అన్నమాట. అంటే సేమ్ పురుషులకు ఎలాగో స్త్రీలకు కూడా అదే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ 60 సంవత్సరాలు పైబడినటువంటి 80 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులకు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు, అంటే మిత్రులారా ఇక్కడ 60 సంవత్సరాలు పైబడి 80 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే 3 సంవత్సరముల లోపల వరకు ఎటువంటి పన్ను లేదు పాత పద్ధతిలో. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు 5%, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20%, 10 లక్షల పైన 30%. అది మిత్రులారా. తర్వాత 80 సంవత్సరాల పైన ఉన్నటువంటి వయసు వారికి 5 లక్షల వరకు ఎటువంటి పన్ను లేదు. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20%, 10 లక్షల పైన 30% అన్నమాట. అయితే ఇక్కడ మనము ఇది పాత పద్ధతి మిత్రులారా. ఇప్పుడు మనము కొత్త పద్ధతి కనుక గమనించినట్లయితే ఇక్కడ ఈ కొత్త పద్ధతిలో మిత్రులారా, పాత పద్ధతికి కొత్త పద్ధతికి తేడా గమనించండి. ఈ కొత్త పద్ధతిలో ఏందంటే ఇక్కడ 2.5 లక్షల వరకు అప్ టు 2.5 lakhs వరకు ట్యాక్స్ అనేది నిల్. అదేవిధంగా 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు 5%. ఇది పాత పద్ధతిలో కానీ కొత్త పద్ధతిలో కానీ సేమ్. కాకపోతే పాత పద్ధతిలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20% ఉంది. కానీ ఇక్కడ కొత్త పద్ధతిలో 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు 10% మాత్రమే. 7.5 లక్షల నుంచి 10 లక్షల వరకు 15% మాత్రమే. అదేవిధంగా పాత పద్ధతిలో 10 లక్షల పైన 30% కట్టాలి. కానీ కొత్త పద్ధతిలో 10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20% మాత్రమే. 12.5 లక్షల నుంచి 15 లక్షల లోపల 25% మాత్రమే. అంటే మిత్రులారా, పాత పద్ధతిలో 10 లక్షల పైన 30% కట్టాలి. కొత్త పద్ధతిలో 15 లక్షల దాకా కూడా 25% మాత్రమే. 15 లక్షల పైన మాత్రమే కొత్త పద్ధతిలో 30% ట్యాక్స్ కట్టాలి. అయితే ఇప్పుడు ఈ పర్సంటేజ్ ప్రకారం చూస్తే మనకి కొత్త పద్ధతి మేలు అని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే మనం కింద పాత పద్ధతికి కొత్త పద్ధతికి తేడా పోలుస్తూ మనము ఒక విశ్లేషణ అయితే ఒక ఉదాహరణ తెలుసుకుందాం మిత్రులారా. అప్పుడు మీకు ఇది అవగాహన చేసుకున్న తర్వాత మీకు ఏది బెటర్ అనిపిస్తే ఆ పద్ధతిలో మనము ఐటీని రిటర్న్స్ దాఖలు చేయవచ్చు మిత్రులారా. ఇప్పుడు ఉదాహరణకి 60 సంవత్సరాల లోపు ఒక ఉద్యోగికి ఓల్డ్ మరియు న్యూ పద్ధతులలో ఆదాయ పన్ను ఏ విధంగా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం మిత్రులారా. ఉదాహరణకి ఒక ఉద్యోగి యొక్క పే 7,46,500 అనుకుంటే, సంవత్సరం యొక్క పే వచ్చి 7,46,500 అనుకుంటే, అంటే పే అనేది మనకు రావాల్సినటువంటి బేసిక్ పే అనమాట. అది పాత పద్ధతి కానీ కొత్త పద్ధతి కానీ 7,46,500 అవుతుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డిఏ 2,03,406 రూపాయలు, హెచ్ఆర్ఏ 1,08,243, ఐఆర్ 2,01,555. టోటల్ కనుక గమనించినట్లయితే ఇక్కడ 12,59,904 రూపాయలు వచ్చేటటువంటి ఒక ఉద్యోగికి పాత పద్ధతిలో ఎంత పడుతుంది, కొత్త పద్ధతిలో ఎంత పడుతుందో మనం తెలుసుకుందాం మిత్రులారా. అంటే ఇక్కడ గ్రాస్ టోటల్ వచ్చి 12,59,904 రూపాయలు. అయితే
దీనికి సంబంధించి పాత పద్ధతిలో హెచ్ఆర్ఏ రూ. 1,82,243 తగ్గించబడుతుంది. అంటే ఆ హెచ్ఆర్ఏకి మనం ట్యాక్స్ కట్టనక్కర్లేదు. అదే కొత్త పద్ధతిలో కనుకైతే ఈ హెచ్ఆర్ఏకి కూడా ట్యాక్స్ కట్టాలి. కాబట్టి ఇక్కడ మనం హెచ్ఆర్ఏ ఎదురుగా డిజ్ అలౌడ్ అని ఉందన్నమాట. అంటే కొత్త పద్ధతిలో ఇంతకుముందు మనం గమనించాం. అక్కడ పన్ను పర్సంటేజ్ మాత్రం తక్కువ చూపించటం జరిగింది. కానీ ఇక్కడ పాత పద్ధతిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ కొత్త పద్ధతిలో లేవు. ఎలాగంటే హెచ్ఆర్ఏ పూర్తి మినహాయింపు ఏది పాత పద్ధతిలో. కొత్త పద్ధతిలో కనుకైతే ఆ హెచ్ఆర్ఏ కూడా మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా స్టాండర్డ్ డిడక్షన్స్ అనేది 50,000 పాత పద్ధతిలో ఉంటుంది. కొత్త పద్ధతిలో ఆ స్టాండర్డ్ డిడక్షన్స్ కూడా లేదు. అదేవిధంగా ప్రొఫెషనల్ ట్యాక్సు పాత పద్ధతిలో మినహాయింపు, కొత్త పద్ధతిలో మినహాయింపు లేదు. అదేవిధంగా హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ పాత పద్ధతిలో హౌసింగ్ లోను ఇంట్రెస్ట్ కూడా మినహాయింపు ఉంటుంది. కానీ కొత్త పద్ధతిలో లేదు. అదేవిధంగా మనము 80C కింద చూపించేటటువంటి రూ. 1,50,000 పాత పద్ధతిలో మినహాయింపు ఉంటుంది. కొత్త పద్ధతిలో ఆ విధంగా మినహాయింపు లేదు. కాబట్టి ఇక్కడ మనం టోటల్గా ట్యాక్సిబుల్ ఇన్కమ్ కనుక చూసినట్లయితే ఇవన్నీ మినహాయింపులు పోను పాత పద్ధతిలో రూ. 7,39,461 ట్యాక్స్ కట్టాలి పాత పద్ధతిలో. అంటే ఈ హెచ్ఆర్ఏ కానీ స్టాండర్డ్ డిడక్షన్స్ అదేవిధంగా హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ ఇవన్నీ 80C కింద 1,50,000 ఇవన్నీ తీసేస్తే మన గ్రాస్ టోటల్ 12,59,904 నుంచి ఇవన్నీ తీసేస్తే 7,39,461 అయింది. పాత పద్ధతిలో మనం కట్టాల్సినటువంటి ఆదాయానికి 7,39,461 ఆదాయానికి ట్యాక్స్ కట్టాలి. అదే కొత్త పద్ధతిలో ఇవన్నీ మినహాయింపులు ఏమి లేవు కాబట్టి 12,59,904 ట్యాక్స్ కట్టాలి. అప్పుడు దేనికి ఎంత ట్యాక్స్ పడుతుందో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ పాత పద్ధతిలో 7,39,461 ట్యాక్స్ కట్టాలి కాబట్టి 2,50,000 నుంచి 5 లక్షల వరకు 5% వంతున రూ. 12,500, 5 లక్షల నుంచి 7,39,000 వరకు 47,892 టోటల్గా రూ. 60,932 పాత పద్ధతిలో ట్యాక్స్ కట్టాలి. అదే గనక కొత్త పద్ధతిలో అయితే 2.5 లక్షల నుంచి 5 లక్షల 2.5 లక్షల వరకు నిల్లు, 2.5 నుంచి 5 లక్షల వరకు 12,500, 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు 25,000, 7.5 లక్షల నుంచి 10 లక్షల వరకు 37,500, 10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 50,000. ఈ విధంగా గ్రాస్ టోటల్ కట్టవలసినటువంటి ట్యాక్స్ 1,27,476 దీనికి మళ్ళా 4% సెస్. ఆ విధంగా చూసినట్లయితే కొత్త పద్ధతిలో 1,32,575 కొత్త పద్ధతిలో పన్ను కట్టాలి. అదే పాత పద్ధతిలో సెస్తో పాటు కలిపి 63,348 అంటే మిత్రులారా ఒక ఉద్యోగికి 12,59,904 గ్రాస్ వచ్చేటటువంటి అంటే ఆదాయం వచ్చేటటువంటి ఒక ఉద్యోగి పాత పద్ధతిలో 63,348 ట్యాక్స్ కట్టవలసి వస్తే కొత్త పద్ధతిలో 1,32,575 కట్టవలసి వస్తుంది. అంటే మనకి కొత్త పద్ధతి మేల పాత పద్ధతి మేల దీన్ని బట్టి మీరు అవగాహన చేసుకోవచ్చు. కానీ మనకు పైన చూపించే దాని ప్రకారం ఏం చూపిస్తుంది, అక్కడ 10 లక్షలు పైన దాటినా కూడా కొత్త పద్ధతిలో ట్యాక్స్ కట్టాల్సినటువంటి పర్సంటేజ్ తక్కువ చూపించడం జరిగింది. కానీ ఇక్కడ కొత్త పద్ధతిలోకి వచ్చేసరికి ఈ మినహాయింపులన్నీ కూడా మనకు వర్తించవు. కాబట్టి 12 లక్షల ఆదాయం వచ్చేటటువంటి వారికి కూడా పాత పద్ధతిలోనే మనము ఐటీ రిటర్న్స్ దాఖలు చేయటం మంచిది. ఇది మిత్రులారా ఈరోజు సమాచారం.